అందరికీ నమస్తే అండి. నాది ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగాను. నేను తెలంగాణ రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారినో లేకపోతే అక్కడ కేటీఆర్ గారినో కవిత గారినో కేసీఆర్ గారినో ఎవరో ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నా మీద అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం చట్టబద్ధమా కాదా, నైతికమా అనైతికమా, ఇది ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. సో ప్రాంతం ఎక్కడిదైనా మనం ఆ నాయకుల గురించి టార్గెట్ చేసినప్పుడు అక్కడ మన మీద కేసు నమోదైనప్పుడు వాళ్ళు వస్తారు మనల్ని తీసుకువెళ్ళడానికి. ఇది సహజమే కదా. నేను జర్నలిస్ట్ కేవీఆర్ అలియాస్ కే వెంకటరామరెడ్డో ఆయన గురించి చెప్తున్నా. ఆయన్ను నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్ట్ సందర్భంగా అక్కడ కొన్ని దృశ్యాలు కదిలించాయి, హృదయ విదారకంగా ఉన్నాయి. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన పోలీసులు అర్ధరాత్రి వేళ జర్నలిస్ట్ కేవీఆర్ ఇంటికి వెళ్ళి గోడ దూకి అతన్ని బయటికి తీసుకొచ్చారు. మఫీలో ఉన్నారు. అతని భార్య, కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తున్నా, రోడ్డు మీద ఎంత విలపిస్తున్నా, ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి ముందే స్థానిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇచ్చి కేవీఆర్ మీద నమోదైన ఎఫ్ఐఆర్లు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది స్థానిక పోలీసులకు వివరించి ఆ పోలీసుల సహకారంతోనే కేవీఆర్ అరెస్ట్ జరిగింది. అంటే నేను ఇక్కడ అరెస్టు చేయడాన్ని సమర్థించడం లేదా వ్యతిరేకించడం, చట్టం దానిపైన చేసుకుపోద్ది. ఇది చట్ట వ్యతిరేకం అనుకుంటే కోర్టులో ఫైట్ చేయండి, కానీ ఆంధ్ర తెలంగాణ భావజాలం మాత్రం తేవద్దు. ఆంధ్ర వాళ్ళని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయకూడదు, తెలంగాణ వాళ్ళని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయకూడదు అనేది సంబంధం లేదు, అసలు సంబంధమే లేదు. ఎక్కడోళ్ళనైనా అరెస్ట్ చేస్తారు. సరే, ఇక్కడ నేను మీకు ఒక రీజన్ చెప్తా. ఇతను తెలంగాణ జర్నలిస్ట్, ఓకే తెలంగాణ జర్నలిస్ట్ అని అనుకుందాం కేవీఆర్. మరి ఆయన తెలంగాణకు సంబంధించి మాట్లాడలేదుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చాలా మాట్లాడుతున్నాడుగా. అతని ఛానల్లో పెట్టిన థంబ్నెయిల్స్ చూడండి ఒకసారి, మీరు పక్కన అతని థంబ్నెయిల్స్ చూడండి. సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు తమ్ముళ్ళు, రాజకీయం చేయండి, జనం బాధలు చూడొద్దు, మన డిఎన్ఏలోనే సంక్షేమం లేదంటూ క్లాసులు. చంద్రబాబు గారిని ఉద్దేశించి కేవీఆర్ ఒక మైరా మీడియా ఛానల్లో చేసిన అనాలిసిస్ థంబ్నెయిల్ ఇది. అధికారులపై బాబు దాదాగిరి, 40 ఏళ్ళ అనుభవానికి యంత్రాంగం లొంగలేదా, అదొక థంబ్నెయిల్. అలాగే విజయవాడ వరదలకు కారణం జగనే, ఇదే నిజమని నమ్మించండి, చంద్రన్న పాలనలో ఏపీ కరువు, కుప్పంలో చంద్రబాబు మోకాల యాత్ర, ఇంటింటి ప్రచారం చేస్తున్న విజనరీ, చంద్రబాబు అప్పుడే అంత అప్పు చేశారా, జనానికి పైసా ఇవ్వలేదు, ఏమైంది డబ్బంతా, సీరియస్ మ్యాటర్ అంటున్న జనం. ఇలా కేవీఆర్. ఆ తర్వాత ఎర్రిపప్పు అయిన చంద్రబాబు, పొత్తు గాలి తీసేసిన అమిత్ షా, చంద్రబాబు ఆలయాలు ప్రమాదాలు, ఆ దివ్యపాదం మహిమ అలాంటిది. మరి ఇవన్నీ కూడా ఆయన పెట్టిన థంబ్నెయిల్స్, ఆయన చేసిన సబ్జెక్టులు. ఆయన తెలంగాణ జర్నలిస్ట్ అంటున్నారు, కవిత గారు వచ్చేస్తున్నారు, రేపు పొద్దున్న కేటీఆర్ గారు అందరూ వచ్చేస్తున్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అయినప్పుడు తెలంగాణ గురించి మాట్లాడాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆకాంక్షతో అతను పనిచేస్తున్నప్పుడు ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీనికి తెలంగాణకు సంబంధమే ఉంది. చట్టం మన దేశం మొత్తం అవే చట్టాలు కదా, దేశం మొత్తం అదే రాజ్యాంగం కదా, దేశం మొత్తం అదే ప్రజాస్వామ్యం కదా. ఏమి అతను అరెస్ట్ చేయడానికి లుకౌట్ నోటీసులు జారీ చేయడమో లేదంటే ఏమంటారు ఈ కోర్టు అనుమతులు ఇవేమి ఉండవు కదా, అవసరం లేదు కదా. సో విదేశీ సంబంధించిన చట్టాలు ఏమీ లేవు కదా. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అవే చట్టాలు ఉన్నాయి కదా, మన రాష్ట్రమేగా, మన దేశమేగా. అంటే నేను ఇక్కడ మళ్ళీ అడుగుతున్నా కవిత గారిని కానీ లేదా అతని అరెస్ట్ని ఖండిస్తున్న జర్నలిస్టుని అందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. అతను ఆంధ్రప్రదేశ్కు రాజకీయాల మీద అనాలిసిస్ చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు, అందులో కూడా కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు, ఒక వ్యక్తిని, ఒక పార్టీని, ఒక వ్యవస్థని కించపరిచేలా మాట్లాడుతున్నాడు. అలా కించపరిచేలా మాట్లాడుతున్నప్పుడు అతని మీద కేసులు పెట్టడం తప్ప? ఒకవేళ ఆ కేసులు తప్పు అనుకుంటే హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు, చట్టబద్ధంగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ తెలంగాణ ఉన్న జర్నలిస్టులు అయినా సరే మేబీ అంటే జనానికి తెలియదేమో అతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అనుకోవచ్చు, అరే పాపం ఆయన హైదరాబాద్లో ఉంటాడు కదా, ఆయన తెలంగాణ జర్నలిస్ట్ కదా, ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కక్ష కట్టారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు, ఆయన తెలంగాణ వాడు కదా. ఎస్, ఆయన తెలంగాణ వాడే కావచ్చు, ఆయన హైదరాబాద్ వ్యక్తే కావచ్చు, కానీ ఆయన చేసే వీడియోలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించాయి. ఆయన చేసిన వీడియోలన్నీ కూడా చంద్రబాబు గారిని కించపరుస్తూ, టీడీపీని కించపరుస్తూ, కూటమిని కించపరుస్తూనే ఉంటాయి.
తమ్నేల్సే అంత దారుణంగా ఉన్నాయంటే కంటెంట్ ఇంకెలా ఉందో చూసుకోండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు. కేవీఆర్ గారిని గతంలో కూడా అరెస్ట్ చేశారు. గతంలో ఒక 4 నెలల కిందట అతన్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే తను నేను ఒక బాధితుడిని, నన్ను పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు, టార్చర్ పెట్టారు అని చెప్పాడు. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులంతా కూడా అతనికి మద్దతుగా నిలబడ్డారు, అతని అరెస్ట్ని ఖండించారు. మళ్ళీ ఇప్పుడు విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సో అప్పుడు కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేవీఆర్ని తన దగ్గరికి పిలిపించుకొని అతన్ని మాట్లాడి ఓదార్చి పంపించారు. మళ్ళీ ఆయన సేమ్ అదే కంటెంట్ ఆ తరహా వీడియోలు చేసేసరికి ఇప్పుడు జరుగుతుందన్నమాట. మేబీ ఇప్పుడు మైరా మీడియాలో అతను చేయట్లేదేమో, నాకు తెలిసి ఇప్పుడు అతను మైరా మీడియాలో కాకుండా వేరే ఛానల్లో దేనిలోనో చేస్తున్నాడు నేను అనుకోవడం. సో ఒకటి మాత్రం నిజమండి, అతను ఫక్తు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఫక్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే అభిమాని. అతను తెలంగాణలో ఉన్నాయి, లేదా ఏ దేశంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయి. ఆయన చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాబట్టి, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మీద కాబట్టి, ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద కాబట్టి ఇక్కడే కేసులు నమోదవుతాయి, ఇక్కడే అరెస్ట్ చేస్తారు. అది అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జర్నలిస్టులు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు అక్కడ కేసులు నమోదవుతాయిగా. అప్పుడు అక్కడ పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తే తెలంగాణ పోలీసులు ఆంధ్ర వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో అనడం అనైతికమే కదా. సో ఇది కూడా అనైతికమే. థ్యాంక్ యూ.